నమస్తే, నేను ఇందు. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పైన దుమారం రేపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే ధనుంజయ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యారు. అయితే ఈ మధ్య కుంభకోణం వెనకాల బడా శక్తి ఉందంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే ఒక పెను దుమారం రేపింది. అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి రాజ్ కసిరెడ్డి గారు కానివ్వండి, ధనుంజయ రెడ్డి గారు, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యారు. అయితే దీని వెనకాల, లిక్కర్ స్కామ్ వెనకాల ఒక పెద్ద బడా శక్తి ఉందంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? ఎవర శక్తి ఇవాళ అందరిలో ఆసక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చ. లిక్కర్ స్కామ్ అదేంటి, దగ్గర మరి అది ఒక 50,000 కోట్ల స్కామ్ అంటున్నారు. వాళ్ళు అమ్మిందేమో 1,00,000 కోట్ల మద్యం అమ్మారు. ఎట్లా చూసుకున్నా 50% లాభం వేసుకున్నా 50,000 కోట్లు ఇవాళ మరి స్వాహా చేసిన ఆ అదృశ్య శక్తి ఎవరు? శక్తి అనగానే నువ్వు అడిగే క్వశ్చన్, మేలా ఫీమేలా? జనరల్గా శక్తి అనే పేరు ఎవరికి ఉంటుంది అంటే, శక్తి అంటే ఫిమేల్. అంటే శక్తి అంటే మనం మామూలుగానే దేవతను, లేకపోతే అటు దైవశక్తి అనుకుంటాం, లేకపోతే దుష్ట శక్తి అనుకుంటాం. ఏదైనా శక్తి అనగానే మనకు ఫిమేల్ గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఫిమేల్ ఇందులో ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వెనక ఒక ఫిమేల్, ఒక మహిళ మనం చూసాం. ఏది, ఢిల్లీ లిక్కర్ స్కామ్, దాని వెనక ఒక మహిళ. ఎవరు? అక్కడ తెలంగాణ సీఎం కూతురు, అప్పటి కేసీఆర్ కూతురు కవిత. ఆమె అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అంటే అసలు ఈ అప్పుడు పనిచేసిన సీఎంల మహిళలే మద్యం కుంభకోణాలు ఎలా చక్రం తిప్పారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం మరి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఆయన ఇంట్లో మహిళ. ఇప్పుడు భారతీ మేడం చుట్టూతా ఇది ఈ పద్మవ్యూహమా, మధ్య వ్యూహం. మళ్ళీ నువ్వు పద్మవ్యూహం అంటే ఒప్పుకో. ఇదేంటి, ఇది మధ్య వ్యూహమా? అంటే ఇవాళ ధనుంజయ రెడ్డి ఎవరైనా అప్పటి జగన్మోహన్ రెడ్డి సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ. అతను పదే పదే మరి తాడేపల్లి వాళ్ళ ప్యాలెస్కి వెళ్ళడం. అసలు అక్కడే సీఎంఓ, ఇక్కడ ప్యాలెస్లోనే సీఎంఓ పెట్టారు. వీళ్ళంతా తెలివిగలాళ్ళు చూడు. సెక్రటేరియట్లో సీఎంఓ ఉండాలి. ఎప్పుడన్నా సెలవు దినాల్లో సీఎం ఇంటికి వెళ్తాం, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. ఈ గోల ఏమీ లేకుండా జగన్ చూసావా, చాలా దూరదృష్టి. ఏది, అతను మామూలు విజనరీయా? ఏది, కరప్షన్లో విజనరీ. అంటే చంద్రబాబు ఏమో డెవలప్మెంట్లో విజనరీ అని ఆయన్ని అందరూ ఎత్తుతా ఉంటారు. ఇప్పుడు కరప్షన్లో జగన్మోహన్ రెడ్డిని మించిన విజనరీ లేడా? సీఎంఓని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ధనుంజయ రెడ్డిని రోజు రమ్మండి, అక్కడే పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు అతని ఇంట్లో, మేడం పైన. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయ్యారు. ఎవరు? ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. మరి అతనే ఈ వసూళ్లు, అతనే ఈ మీటింగ్లు పెట్టాడని ఎవరు చెప్పారు? విజయసాయి రెడ్డే చెప్పారు. సరే, మరి చూసుకుంటే ధనుంజయ రెడ్డి గారు ఒక అన్అఫీషియల్ సీఎంగా వ్యవహరించారని చెప్పేసి కూడా అప్పుడు వార్తలు వస్తున్నాయి. అంటే మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీలు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, ధనుంజయ రెడ్డి గారు చెప్పిందే శాసనం అంటూ కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు ధనుంజయ రెడ్డి గారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఏమంటారు సార్ దీని గురించి? అంటే మరి వైసీపీ నాయకులే ఆ విమర్శలు. ఎవరో బయట వాళ్ళు కాదు. తెలుగుదేశం చేస్తే మనం నమ్మం, లేదు జనసేన చేస్తే పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు అనుకుంటాం. బీజేపీ వాళ్ళ విమర్శలు. కానీ ఎవరు చెప్తున్నారు మీరు అన్న ఆ మాట? ఎవరైతే వైసీపీలో ఉన్నారో అక్కడ ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆ వాసంశెట్టి సుభాష్, ఇప్పుడు మంత్రి, అతనే బయట పెట్టాడు. ధనుంజయ రెడ్డి నన్ను తీసుకెళ్లాడు జగన్ దగ్గరికి, జగన్కి పదాభివందనం చేయమన్నారు, నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, నేను చేయలేదు. అప్పటి మంత్రి వేణుగోపాలకృష్ణ పదాభివందనం పొద్దాకా చేస్తుండేవాడు కాబట్టి మంత్రి ఇచ్చారు, నువ్వు కూడా చెయ్యమని ధనుంజయ రెడ్డే చెప్పాడు. లేకపోతే మరి మనం చూసాం జక్కంపూడి రాజా, అతను బయట పెట్టాడు. ఏంటి, అసలు ధనుంజయ రెడ్డే మా ఓటమికి ప్రధాన సూత్రధారి. అసలు సీఎంని కలవనీయకుండా అతని దగ్గరే గంటలు కూర్చోబెట్టుకుని వెయిటింగ్లో మమ్మల్ని నుంచి ఎవరిని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని పిలిచి ఒక నిమిషం ఉండి మరి ఇంకెళ్ళమనేవాడు. అంటే రాజ్యాంగేతర శక్తిగా మరి భారతీ మేడం, లేకపోతే రాజ్యాంగేతర శక్తిగా ధనుంజయ రెడ్డి. ఇవాళ ఎవరు ఇదంతా చెబుతోంది, ఈ విషయాలని వాస్తవాలు వెల్లడిచ్చింది ఎవరు? కసిరెడ్డి రాజ్.
A1 ఈ కేసులో A1 ఎవరు విజయసాయి రెడ్డే చెప్పాడు, ఏమని కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది. ఏంటి కసిరెడ్డి రాజు మరి మరి అన్ని నిజాలు బయట పెడుతున్నాడన్న కోపంతో ఏం చేశాడు, అతను తెలుగుదేశం పార్టీ వ్యాపార భాగస్వామి అన్నాడు. ఆ ఎంపీ కేసినేని చిన్ని ఇతను పార్ట్నర్స్ అని కసిరెడ్డి రాజును తీసుకుపోయి తెలుగుదేశంలో అకౌంట్లో వేయాలని చూస్తాడు. జగన్కి ఎప్పుడు అతని చాప కింద నీళ్ళు వచ్చినా ఆ నీళ్ళు ఎత్తి తెలుగుదేశం కొంపలో పోస్తాడు. అప్పుడు మనం చూసాం ఏది వాళ్ళ బాబాయ్ హత్య. బాబాయ్ హత్య వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి బంధువులు. భాస్కర్ రెడ్డి అనో లేకపోతే అవినాష్ రెడ్డి అనో వాళ్ళే చంపించారు, వాళ్ళే జైలుకు కూడా వెళ్ళారని సిబిఐ తేల్చింది. ఏం చేశాడు జగన్, నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబే చంపించాడు, లోకేషే చంపించాడు అంటాడు. ఇప్పుడు మనం చూసాం కసిరెడ్డి రాజుని ఇవాళ అతనే అన్ని వాస్తవాలు వెల్లడించాడని. బాలాజీ గోయిందప్ప ఎవరతను, మేడం సిమెంట్ ఫ్యాక్టరీలో డైరెక్టర్, 1000 కోట్లు అతను బంగారం కొన్నాడు. నువ్వు శక్తి అనగానే బంగారం గుర్తొస్తుంది. ఇప్పుడు శక్తికి విగ్రహం అనుకో ఏం చేపిస్తారు, నగలు, దేవతకు వేసే నగలు, లేకపోతే ఫీమేల్ మహిళ అంటున్నారు కాబట్టి మరి బంగారమా, 1000 కోట్లు బంగారం. నీకు బంగారం అనగానే ఈ కేసులో పద్మావతి జ్యువెలర్స్ అంట. మరి బాలాజీ గోవిందప్ప గారు అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవారు. అలాంటిది నాకు గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే బాలాజీ గోవిందప్ప గారు అయితే ఒక కొత్త కార్లు కొని ఆయనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ తాడేపల్లి ప్యాలెస్ బ్యాచ్కి అయితే వెళ్ళి కొన్ని సరఫరా చేశారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? అంటే ఇవాళ బాలాజీ గోవిందప్ప ఆయన మరి మొన్న ఇంట్రాగేషన్లో మొత్తం ఆయన వాస్తవాలు చెప్పాడని, తన ద్వారా జరిగినటువంటి లావాదేవీలు, ఎందుకంటే డిస్టిలరీల యజమానుల్ని ఇవాళ ఇంట్రాగేషన్ చేశారు, విచారణకు పిలిపించారు. మొత్తం ఒక 22 డిస్టిలరీల యజమానులంతా కూడా వాళ్ళు ఆ 12% లేకపోతే ఆ 20% మమ్మల్ని పలానా హైదరాబాద్ ఆ హోటల్లో సిట్టింగ్లు వేశారు. మా దగ్గర అతనే కూర్చుని, ఎవరు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ డిస్టిలరీ యజమాని SPY, మొదట 12% వసూలు చేశాడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే 20% వసూలు చేశారని. వీళ్ళు వాహనాల్లో మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఖాళీ వాహనాల్లో వచ్చి వెళ్ళేటప్పుడు ఈ బస్తాలు నోట్ల కట్టలు వేసుకెళ్ళేవాళ్ళు. ఎవరు, ధనంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం ఇందులో అసలు ఈ గోల్డ్ యాంగిల్ చూడాలి. ఏది, 4 జ్యువెలరీ కంపెనీలు ఈ కేసులో ఉన్నటువంటి 29 మంది నిందితుల ఛార్జ్ షీట్లో మొదట మెన్షన్ చేశారు. ఆ 4 కూడా మహారాష్ట్ర బేస్డ్ గోల్డ్ జ్యువెలరీస్. తర్వాత పద్మావతి జ్యువెలరీస్, ఇందాక నేను చెప్పింది ఏది, ఒక పద్మావతి జ్యువెలరీస్ దగ్గరే 105 కోట్ల బంగారం కొన్నారు. ఒక్క మ్యాన్షన్ బ్రాండ్ ఏంటి, ఆ మ్యాన్షన్ బ్రాండ్ కంపెనీ వాడే నీకు 196 కోట్ల బంగారం ఇచ్చాడు. ఎవరికి, శక్తి ఏం కోరుంది, శక్తి కోరేది రెండే, రక్తం కోరుద్ది లేకపోతే బంగారం కోరుద్ది. ఇప్పుడు దుష్ట శక్తి ఏమో రక్తం కోరుద్ది, మరి దైవశక్తికేమో మనం బంగారంతో అలంకరిస్తూ ఉంటాం, నగలు కిరీటాలు ఇవన్నీ చేపిస్తుంటారు కదా. ఇవాళ ఈ శక్తి మరి బయటకు వస్తుందా రాదా? మనకు తెలిసి ఒక సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకున్నాడని, ఈ మద్యం మాఫియా కేసు విషయంలో దయచేసి ఇంట్లో మహిళల్ని బయటికి తీసుకురావద్దని, ఇది ఒక్కటే నా యొక్క కోరికని ఆయన కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు అన్నట్టుగా మీడియాలో మనం ప్రచారం జరుగుతుంది. అంటే ఇవాళ ఆమె అరెస్ట్ కనుక జరిగితే, ఎందుకంటే ఇక్కడ కవిత అరెస్ట్ అయ్యారు ఇక్కడ తెలంగాణ లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ మనం అంటుంటాం జనరల్గా వాడే సామెతగా. ఇప్పుడు ఈ ఆల్ కరప్షన్ రోడ్స్ లీడ్ టు తాడేపల్లి ప్యాలెస్లో కంటైనర్లు వెళ్ళాయి అని అప్పుడు వార్తలు. ఆ కంటైనర్ ఏంటి అనగానే ఏమని అన్నారు, అదేదో కిచెన్, ఆ ప్రోటోకాల్ వాళ్ళు కూరగాయలు బొరగాయలు పంపించారు అవి అన్నారు. కానీ కంటైనర్ని అసలు మరి కూరగాయలు కనుక అయినట్లయితే మీరు ఎందుకని చెక్ పోస్ట్ దగ్గర ఆపలేదు?
ఒక 4-5 చెక్ పోస్టులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి సీఎంగా అప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళాలంటే. ఎక్కడా ఆపకుండా ఆ కంటైనర్ నేరుగా మరి ఇంట్లోకి ఎలా వెళ్ళిపోయింది, అక్కడికి ఎలా చేరింది. అంటే ఈ వాహనాలు ఇవాళ అందరిలో ప్రశ్నలు. అప్పట్లో స్పెషల్ ఫ్లైట్స్, పదే జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్లో తిరగటం. ఏది తాడేపల్లి టు హైదరాబాద్, లేకపోతే తాడేపల్లి టు ఢిల్లీ వయా హైదరాబాద్. ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు భార్యను కూడా తీసుకెళ్ళడం, ఆమెను హైదరాబాద్లో దించి తను ఢిల్లీ వెళ్ళడం, వచ్చేటప్పుడు ఆమెను హైదరాబాద్లో కలెక్ట్ చేసుకుని మళ్ళా తాడేపల్లి రావడం. ఈ స్పెషల్ ఫ్లైట్స్లో ఏమి రవాణా జరిగింది? బస్తాల నోట్ల కట్టలు రవాణా జరిగిందా, లేకపోతే సూట్ కేసులు గోల్డ్ రవాణా జరిగిందా, ట్రంక్ పెట్టెలు? ఇప్పుడు గోల్డ్ అసలు ఇక్కడ ఉందా, విదేశాలకు వెళ్ళిపోయిందా? మనం మహిళల పాత్ర ఇక్కడ ప్రధానంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటో 3 మహిళలు. ఎవరు? మేడం భారతి, లేకపోతే కూతుళ్ళు 2, హర్ష, వర్ష. మొత్తం 3కి దిగేశాడా బంగారం పైనుంచి కింద దాకా? ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గుర్తొస్తుంది. ఆయన కూతురు పెళ్ళి బంగారం, ఆయన ఇంట్లో సింహాసనం బంగారం, ఆయన శ్రీకృష్ణదేవరాయల యొక్క అవతారంగా భావించుకుని ఆ సింహాసనం మీద కూర్చోవటం, తినే కంచం బంగారం, మరి నోట్లో పెట్టుకునే స్పూను బంగారం, అసలు మొత్తం బంగారం అయ్యం చేశాడు. అలాంటిది పెద్దన్న ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి పెద్దన్న అని చెప్పుకునేవాళ్ళు. అప్పుడు చంద్రబాబుని ఆయన తిట్టాడు, సవాల్ చేశాడు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాడు గాలి జనార్దన్ రెడ్డి. ఏమని? జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేరు అనుకున్నావా బాబు, ఖబర్దార్, నేనున్న దేవుడిచ్చిన అన్నని, నాకు దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని. అంటే అన్న బంగారం పిచ్చ. ఎవరు? మన జనార్దన్ రెడ్డి అన్న. 84 కోట్ల విలువైన బంగారం అసలు వాళ్ళ అఫిడవిట్లోనే ఉంది. ఎవరిది? గాలి జనార్దన్ రెడ్డి, లేకపోతే గాలి అరుణ, జనార్దన్ రెడ్డి మిస్సెస్. వాళ్ళు కూడా కంటెస్ట్ చేశారులే. జనార్దన్ రెడ్డి గెలిచాడు గంగావతి, ఇప్పుడు 7 ఏళ్ళు జైలు శిక్ష. అసలు గాలి జనార్దన్ రెడ్డి అయితే ఆ బంగారం దొంగ బంగారం, అదే అంటే దొంగ బంగారం అంటే ఇదే దొంగ సొమ్ముతో కొన్న బంగారంలో వాటా దేవుడికి కూడా ఇచ్చాడు. ఎవరికి? తిరుపతి ఏడుకొండల వాడికి 45 కోట్లు పెట్టి బంగారం కిరీటమే చేయించి పెట్టాడు అప్పట్లో. ఇప్పుడు అది పెడుతున్నారో లేదో కానీ పక్కన పెట్టుంటారు, స్వామివారికి ఎందుకు అవినీతి డబ్బుతో ఆ కిరీటం అని. ఇవాళ ఎక్కడున్నాడు గాలి జనార్దన్ రెడ్డి? 7 ఏళ్ళు జైలు శిక్ష ఇవాళ అనుభవిస్తున్నాడు. అతను మొన్న ఒక మాట అన్నాడు, ఏంటి? కోర్టులో కేసు కూడా వేసాడు, బంగారం తుప్పు పడుతుంది, మా బంగారం మాకు ఇచ్చేయండి అని కూడా. అంటే వీళ్ళకి ఆ బంగార పిచ్చ ఎంత పెరిగింది, ఎంత అది ఏమన్నాలో మనకు అర్థం కావట్లేదు. ఇవాళ ఇప్పుడు బంగారమే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇవాళ జైలుకి పంపిస్తుందా? వీళ్ళ బంగార పిచ్చే ఇవాళ వీళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టింది. అసలు ఎంత బంగారం కొన్నారు, ఎంత విదేశాలకి పంపించారు. ఒకటి నోట్ల కట్టలు, ఏది కరెన్సీ ఒక ఎత్తు, గోల్డ్ ఒక ఎత్తుగా ఇవాళ వాళ్ళ యొక్క అక్రమ సంపాదన, మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున చేశారని. 1,00,000 కోట్ల మధ్యంలో నువ్వు ఎలా చూసుకున్నా కానీ 50-60 వేల కోట్లు మరి నువ్వు దండుకున్నావంటే ఇవాళ ప్రజల ప్రాణాలు. సరే, మరి ఫైనల్గా నిన్న సిట్ విచారణలో అయితే రాజకేశ్వరరెడ్డి గారు నన్ను ఏం అడగద్దు, నా వాళ్ళ పేర్లు చెప్తే నన్ను చంపేస్తారు, నేను అవుటే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు సార్ దీని గురించి? ఒకటే మాట అన్నాడంట, అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు. అవును అవును. అంటే అంత భయం. ఏది? ఇవాళ నేను గనక మరి అంతిమ లబ్ధిదారు పేరు చెప్పానంటే, ఏది ఆ శక్తి చెప్పానంటే ఇవాళ ఆ శక్తి నన్ను మింగేస్తుంది అన్న ఒక భయం అతనిలో కనపడుతుందంటే ఇవాళ ఇక ఈ సిట్ ఈడీ ఎంటర్ అయింది. కేవలం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే కాదు, వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయిన పరిస్థితుల్లో వీళ్ళు జైలుకి వెళ్ళటం తథ్యం. ఎవరు వెళ్తారు? భార్యాభర్తలు వెళ్తారా? భార్యకి వాళ్ళు వద్దని చెప్పి త్యాగం చేసి భార్య కోసం భర్త ఒక్కడే వెళ్తాడా? ఇది ఇవాళ చర్చ అన్నమాట. మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఒక అంశం, ఒక్క మ్యాన్షన్ బ్రాండ్లోనే 200 కోట్లు బంగారం వీళ్ళు కొన్నారంటే మొత్తం ఈ కంపెనీలు
దగ్గర దగ్గర 22 బ్రాండ్స్ ఉన్నాయి. 22 బ్రాండ్స్, మరి నువ్వు ఎట్లా చూసుకున్నా కానీ 22 రోళ్ళు అంటే ఒక 4-5 వేల కోట్లు వీళ్ళు బంగారమే కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున కొన్న బంగారం వీళ్ళు ఎక్కడ నిల్వ చేశారు? వీటన్నిటిపైన ఇవాళ విచారణ చేయాల్సిన బాధ్యత ఈడీ పైన ఉంది. ఇవాళ ఏంటి, ప్రజల ప్రాణాలకు సంబంధించినట్టు అంశం. 30,000 మంది చనిపోయారు. 42% మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి. 52% మంది మరి లివర్ దెబ్బతింది. 1,00,000 మంది వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అంటే ప్రజల ఆ మద్యపాన ప్రియుల వాళ్ళ పేగులు వీళ్ళ మెడలో బంగారు నగలుగా మారాయి. వాళ్ళ రక్తం ఇవాళ వీళ్ళ యొక్క అలంకరణ వస్తువుగా మారింది. సో ఇప్పుడు పేద ప్రజల పరిస్థితి ఏంటంటారు సార్? వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు ఈ బాధ ఏదైతే ఉందో? దీన్ని ఆర్థిక కోణంలో చూస్తోంది ఇవాళ ప్రభుత్వం. ఈ స్కామ్ని ఇవాళ కేవలం ఒక ఆర్థిక నేరస్తులుగా వీళ్ళని ట్రీట్ చేస్తున్నారు. ఇది ఆర్థిక కోణంలోనే కాదు, మానవీయ కోణంలో చూడాలి. ఇది 30,000 మంది ప్రాణాలు తీసిన కేసుగా దీన్ని చూడాలి. ప్రజలు కోరేదన్నమాట. వాళ్ళ ఈ పేదల రక్తం వీళ్ళు తాగారు. వాళ్ళ పేగులు వీళ్ళ మెడలో బంగారు నగలుగా మారాయి. దీనిపైన ఇవాళ ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలనేది వాళ్ళ ప్రజల డిమాండ్. ఓకే సార్, నమస్తే. నమస్తే.